Hi friends, welcome to Trading Pro Telugu channel. ఫ్రెండ్స్ మన మార్కెట్స్ కంప్లీట్గా కన్ఫ్యూజన్ స్టేట్స్లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఈరోజు మన మార్కెట్స్ నిఫ్టీ వచ్చేటప్పటికి మార్నింగ్ హయ్యర్ సైడ్ మూవ్ అయినా కూడాను ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా డౌన్ సైడ్ మూవ్ అయింది. దీనికి ప్రధాన కారణం మనం చూస్తే నిఫ్టీ ఐటీ. సో నిఫ్టీ ఐటీ అనేది మనకి ఆల్మోస్ట్ 4% మార్నింగ్ అవర్స్లో అయితే 4% డౌన్ అవుతూ, అంటే ఇప్పుడు 1089 పాయింట్స్ డౌన్ చూపించింది కదా క్లోజింగ్లో. అదే డ్యూరింగ్ సెషన్ అయితే ఆల్మోస్ట్ 1400 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ అయింది. సో ఇది 3% కంప్లీట్గా ఈరోజు డెసిసివ్గా నెగిటివ్గా మూవ్ అవుతూ బేర్ టెరిటరీలోకి ఐటీ ఇండెక్స్ అనేది బేర్ టెరిటరీలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో అందుమూలంగా మన నిఫ్టీ 50 కూడాను, సో ఈరోజు ఓవరాల్గా అదర్ ఇండిసెస్ పెద్దగా నెగిటివ్గా మూవ్ అవ్వనప్పటికీ కూడాను, అంటే మీకు ఇక్కడ చూస్తే అన్నీ రెడ్గా కనపడతాయి కానీ బట్ ఓవరాల్గా స్టాక్స్ వచ్చేటప్పటికి అంత విపరీతమైన బేరిష్ ట్రెండ్ అయితే ఈరోజు చూపించలేదు. ఎస్పెషల్లీ నిఫ్టీ బ్యాంక్. సో నిన్నైతే నిఫ్టీ బ్యాంక్ నెగిటివ్గా క్లోజ్ అయింది ఇండస్ఇండ్ బ్యాంక్ ఇష్యూ మూలంగా. ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు సపోర్ట్ చేసిన నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ, అట్లీస్ట్ ఆ ఇండస్ఇండ్ బ్యాంకు లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆ బ్యాంక్స్ కనుక ఈరోజు సపోర్ట్ చేయకుండా ఉన్నట్టయితే ఈరోజు నిఫ్టీ కూడాను ఇంకా ఎక్కువ లో లెవెల్స్లోకి వెళ్ళిపోయి ఉండేది, ఆల్మోస్ట్ 200-250 పాయింట్స్. ఎందుకంటే నిఫ్టీ ఐటీ అనేది మీరు చూస్తే నిఫ్టీ ఐటీ విపరీతమైన సెల్ ఆఫ్ 4%, 3%. అట్లానే మిడ్ క్యాప్ కూడాను, సో మిడ్ క్యాప్ 100 కూడాను ఈరోజు 0.57% సో నెగిటివ్గా మూవ్ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ స్లైట్ నెగిటివ్గా, సో 0.21% నెగిటివ్ తోటి ఈరోజు స్మాల్ క్యాప్ ఇండెక్స్ మూవ్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్లో న్యూస్ కనుక చూస్తే గత రాత్రి ఏదైతే యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్లో బాగా నెగిటివ్గా ఓపెన్ అయినాయి. ఆల్మోస్ట్ డౌ జోన్స్ అయితే 600 పాయింట్స్ నెగిటివ్గా ఓపెన్ అయింది. డౌ జోన్స్ 660, 670 పాయింట్స్ నెగిటివ్గా మూవ్ అవుతూ ఒకనొక టైంలో, సో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ యుఎస్ ట్రేడింగ్ అవర్స్లో 160-150 పాయింట్స్ నెగిటివ్గా వచ్చేసేసి లాస్ట్ 1 అవర్లో సెల్ ఆఫ్ మూలంగా మరలా 478 పాయింట్స్ నెగిటివ్గా మూవ్ అయింది. అదే నాస్డాక్ పాజిటివ్గా వచ్చేసేసింది. సో నాస్డాక్ అయితే ఆల్మోస్ట్ పాజిటివ్ 58 పాయింట్స్ ప్లస్ 58 పాయింట్స్కి వచ్చేసేసి లాస్ట్ మినిట్ సెల్ ఆఫ్ తోటి -32 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు మార్నింగ్ డాక్స్ ఆల్మోస్ట్ 2%. సో ఇప్పుడు ట్రేడింగ్ నడుస్తుంది, డాక్స్ ట్రేడింగ్ నడుస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మనం వీడియో చేసుకునే టయానికి ఇది 2% పాజిటివ్గా, అంటే 436 పాయింట్స్ పాజిటివ్గా ఈరోజు మూవ్ అవుతుంది. సో నిక్కీ స్లైట్ పాజిటివ్గా, అంటే న్యూట్రల్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అట్లానే అదర్ రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ ఇండిసెస్ మాత్రము లాస్ట్ నైట్ నిన్న ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీని కంటిన్యూ చేస్తూ వచ్చినాయి. దీనికి ప్రధానంగా చూస్తే మన ట్రంప్ గారు ఏదైతే కెనడా మీద 25% నుంచి 50% టారిఫ్ వేస్తానని చెప్పేసి కెనడా మీద స్టీల్ అండ్ అల్యూమినియం ప్రొడక్ట్స్ మీద ఇంతకుముందు 25% అని చెప్పేసి టారిఫ్ ఇచ్చాడు కదా, ఇప్పుడు అది 25% కాదు 50% వేస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో కెనడియన్ గవర్నమెంట్ కూడాను, వాళ్ళు ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా మనము 3 to 4 స్టేట్స్కి, యుఎస్లో కెనడా బోర్డర్లో ఉండే 3 to 4 స్టేట్స్కి వాళ్ళు పవర్ సప్లై చేస్తారు, అంటే ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తారు. ఆ ఎలక్ట్రిసిటీ సప్లై చేసే దాని మీద 25% టారిఫ్ ఏప్రిల్ 1 నుంచి వేసేసి విధిస్తామని చెప్పేసి చెప్పడంతో సో కొద్దిగా ఎనికి తగ్గాడు మరలా. సో మరలా ట్రంప్ 25% విధిస్తాను, 50% నుంచి మళ్ళీ బ్యాక్ స్టెప్ అవుతూ 25% విధిస్తానని చెప్పేసి మరలా ఒకసారి మాట మార్చడంతో ఇతనేమో ట్రంప్ మనకి అర్థం కాకుండా ఉన్నాడు. సో ఒకసారి విధిస్తానంటాడు, అతనేమో బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చేసి స్ట్రాంగ్గా అమెరికన్ పబ్లిక్కి నేను స్ట్రాంగ్గా ఉన్నాను, అమెరికాను డెవలప్ చేయడానికి నేను స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పేసి భావన కల్పించడానికి అతను బయటకు వచ్చి టారిఫ్ వేస్తానంటాడు, చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. అయితే గవర్నమెంట్ అఫీషియల్స్ వెంటనే ఒక 1 అవర్లోనో 1.5 అవర్లోనో గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చేసి లేదు నెగోషియేషన్స్కి ఇంకా అవకాశం ఉంది, మేము రీకన్సిడర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడతారు. అంటే అతనేమో స్ట్రాంగ్గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు, అతను అఫీషియల్స్ అంటే గవర్నమెంట్ తరపు నుంచి మాత్రము వీక్నెస్ చూపిస్తున్నారు. సో ఇదేదో కొంత కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. సో ఈ అన్సర్టనిటీస్ అన్ని మూలంగా వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా సఫర్ అవుతూ ఉన్నాయి.
సో ఏమాత్రం డౌట్ లేదు, అన్ని మార్కెట్స్కి ఇది సెటిల్ అయ్యే వరకు, ట్రంప్ ప్రభావం సెటిల్ అయ్యే వరకు అన్ని మార్కెట్స్ కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తాయి. మన మార్కెట్స్ ఈరోజు ఏ విధంగా ప్రవర్తించినాయో అన్ని మార్కెట్స్ ఆల్మోస్ట్ ఇదే విధంగా ప్రవర్తించే అవకాశం మాత్రము రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉంది. ఓకే, మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించి మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ అనేది వచ్చింది. యాంఫీ వాళ్ళు ఈ డేటా ఈరోజు డిక్లేర్ చేశారు 12th మార్చి. అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే 26%, అదే ప్రీవియస్ మంత్తో కనుక పోలిస్తే 26% ఫండ్ ఫ్లో అనేది తగ్గింది. ఎస్పెషల్లీ ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా, లేదంటే వేరే రకమైన మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఓన్లీ ఈక్విటీ డిపెండెంట్ మ్యూచువల్ ఫండ్స్లోకి 26% డ్రాప్ అయింది. సో ఇన్ఫ్లో అనేది డ్రాప్ అవుతూ 29,303 crores నమోదైంది అనమాట. అయితే ఇది మన ఇన్వెస్టర్సే, మనమే రీటైలర్స్ ఎవరైతే ఉన్నామో ఇదే మనం ఫండ్ ఫ్లో ఇచ్చేది. ఈ టైంలో మనం మార్కెట్స్లోకి ఫండ్ పంపించాలి తప్ప ఫండ్స్ తీసేయటం కానీ ఫండ్స్ ఆపటం కానీ చేయకూడదు. ఎందుకంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము, ఎప్పుడు కూడాను సో యావరేజింగ్ ప్రిన్సిపల్ పనిచేయాలి అంటే మీరు ఎక్కువలో ఉన్నప్పుడు, మనం 26,326 అంటే 52-week హైలో ఉన్నప్పుడు మార్కెట్ అప్పుడు పర్చేజ్ చేసి ఒక 10% 15% లోలోకి వచ్చినప్పుడు మనం పర్చేజ్ చేయడం ఆపేస్తే యావరేజింగ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? సో యావరేజింగ్ వర్కౌట్ అవ్వాలి అంటే కంటిన్యూస్గా మీకు పీరియడ్ ఎప్పుడైతే మీకు మార్కెట్ తగ్గుతుందో, మార్కెట్ 10 to 15% పడుతుందో, యాక్చువల్గా అప్పుడే ఎక్కువ ఇన్ఫ్లో రావాలి. మరి ఈ లాజిక్ ఎక్కడ మిస్ అవుతుందో తెలియదు. అంటే ఎడ్యుకేట్ అవ్వట్లేదా, లేదంటే తెలియక కొంతమంది ఆపేస్తూ ఉన్నారా తెలియదు. అయితే 26% ఫండ్ ఫ్లో మాత్రము తగ్గింది మార్కెట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి. కాకపోతే ఎస్ఐపిలోకి చూస్తే కనుక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో ఎస్ఐపిస్, మనం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మన డైరెక్ట్గా డిడక్ట్ అయిపోతూ ఉంటాయి కదా, ఆ ఎస్ఐపిస్కి మాత్రము జస్ట్ ఒక 400 crores మాత్రమే తగ్గింది. జస్ట్ 2% అనుకోవచ్చు. ఇంతకుముందు జనవరి మంత్లో 26,400, సో జనవరి మంత్లో 26,400 ఉండేది. ఫిబ్రవరి మంత్లో వచ్చేటప్పటికి 25,999 కోట్లు మాత్రమే వచ్చినాయి. అదే డిసెంబర్ మంత్లో 26,459. అంటే డిసెంబర్తో కంపేర్ చేస్తే ఒక 460 crores, జనవరితో కంపేర్ చేస్తే ఒక 401 crores తగ్గింది. అయితే ఎస్ఐపిలోకి మాత్రము ఎక్కువ ఆగట్లేదు, ఎస్ఐపిలో మాత్రము ఫండ్ ఫ్లో వస్తూనే ఉంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. సో మీరు ఎప్పుడు ఎస్ఐపి చేస్తూ ఉన్న వాళ్ళైతే, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైతే మీరు మాత్రము ఎస్ఐపిని మాత్రం ఆపొద్దు. ఎస్ఐపిని ఆపటం కనుక మీరు చేస్తే మీ యావరేజింగ్ ప్రిన్సిపల్ అనేది మీకు వర్క్ అవ్వదు. సో ఎప్పుడు యావరేజింగ్ ప్రిన్సిపల్ మనకి అప్లై అయితేనే మనకి యావరేజ్ పర్చేజ్ ప్రైస్ అనేది మోడరేట్గా, అంటే కొద్దిగా తక్కువలో దొరుకుతాయి మనకి. అంటే మన ఎన్ఏవీస్ అనేది తక్కువలో ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్ రికవరీ అవుతుందో, మార్కెట్ ఎప్పుడు కూడాను ఒకసారి తగ్గిన తర్వాత అక్కడే ఉండిపోదు. మీరు ఇట్లాంటి ఫాల్స్ చాలా చూసుంటారు. లేదు 2020 తర్వాత 21 తర్వాత మీరు ఎప్పుడు చూడలేదు అంటే 2018 చార్ట్ తీసి చూడండి, అట్లానే 2008, 9, 11 ఈ చార్ట్స్ అన్ని ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఒకసారి ఏదన్నా 15 to 20% ఫాల్ అయితే అంతే స్పీడ్లో మార్కెట్ రికవరీ అవుతాయి. అయితే మనకు మార్కెట్లో రిసెషన్ ఫియర్స్ ఏదైతే ఉన్నాయో, మనకి గ్లోబల్ మార్కెట్స్లో ఇప్పుడు యూఎస్కు సంబంధించి ఒక రిసెషన్ ఫియర్ అని చెప్పేసి మార్కెట్లో తెర మీదకి వచ్చింది. కాకపోతే ట్రంప్ మామూలుగా బోళాతనంగా చెప్తా ఉన్నాడు, రిసెషన్ భయాలు ఏం అవసరం లేదు, రిసెషన్లోకి మనం ఎంటర్ కాము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ బట్ స్టిల్ మనకి ఆ భయాలతో ఏదన్నా మార్కెట్ కనుక స్లంప్ అయితే, స్లో డౌన్ అయితే అది కొద్దిగా ఎఫెక్ట్ అవ్వచ్చు. కొద్ది కాలము అది గ్రోత్ అనేది ఆగొచ్చు తప్ప, బట్ ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డే 1 year తీసుకునేది 2 years తీసుకోవచ్చు, బట్ మీకు గ్రోత్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఓకే, మన మార్కెట్ల విషయానికి వస్తే నిన్న ఏదైతే మనకి బిగ్గెస్ట్ ఫాల్ 27%, ఒక ఇండెక్స్ స్టాక్ 27% ఫాల్ అనేది మీరు ఎప్పుడు చూసుండ్రు. సో ఈ 27% ఫాల్ ఏదైతే అయిందో ఇండస్ఇండ్ బ్యాంకు, అది ఈరోజు 5% అప్ సైడ్ మూవ్ అయింది. అట్లానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈరోజు సపోర్ట్ చేసింది. సో ఈ 2 బ్యాంక్స్ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మన మార్కెట్స్ కొద్దిగా నిలకడగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ 2 బ్యాంక్స్లో మీకు ఏదైనా కొనాలి అనుకుంటే ఐ ప్రిఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాన్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది సమస్య పోయే వరకు, ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్స్, ఇప్పుడు ఏదైతే ఇష్యూస్ వచ్చినాయో ఈ ఇష్యూస్ సమస్య పోయే వరకు కూడాను ఆ ఇండస్ఇండ్ బ్యాంక్ జోలికి వెళ్లకుండా ఉండటమే బెటర్.
సో అది మాత్రం మీరు గమనించుకోండి. ఓకే, ఈరోజు టాప్ గెయినర్స్ విషయానికి వస్తే మన నిఫ్టీలో ట్రెంట్ టాప్ గెయినర్గా ఉంది, హిందాల్కో ఇండస్ట్రీస్ కూడాను టాప్ గెయినర్గా ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ 4% ఈరోజు గెయిన్ అయింది. అట్లానే టాటా మోటార్స్ కూడాను 3%. సో టాటా మోటార్స్ JLR బిజినెస్ స్టేబుల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పడంతో ఒక రేటింగ్ సంస్థ ఎస్టిమేట్ చేయడంతో టాటా మోటార్స్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. కోటక్ మహీంద్రా కూడాను ఈరోజు ఇండిసెస్కి సపోర్ట్ చేసింది. బజాజ్ ఫైనాన్స్ కూడాను ఆల్మోస్ట్ 1.73% తోటి ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఈరోజు లూజర్స్ చూస్తే, సో ఈరోజు నిఫ్టీలో కనుక మీరు లూజర్స్ చూస్తే ఇక్కడ చూడండి మీరు. సో నెస్లే 16% డౌన్ అయింది. రెస్ట్ ఆఫ్ ద లూజర్స్ ఎవరైతే ఉన్నారో అన్నీ కూడాను ఐటీ స్టాక్సే ఉన్నాయి. ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, టెక్ మహీంద్రా కానీ, TCS కానీ, HCL టెక్నాలజీస్ కానీ, సో ఎంత శాతం లూజ్ అయినాయో చూడండి. సో దానికి అనుగుణంగానే ఈరోజు ఐటీ ఇండెక్స్ అనేది ఆల్మోస్ట్ 3% నెగిటివ్గా మూవ్ అయింది. సో ఇది ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే 46,000 నుంచి 36,000కి ఇండెక్స్ వచ్చేసేసింది ఐటీ ఇండెక్స్. అంటే ఇది బేర్ టెరిటరీలోకి వచ్చిందా అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 20-23% ఇండెక్స్ పరంగా ఫాలో అయింది. కాబట్టి మీకు ఇన్ఫోసిస్ కూడా చూడండి, 1900-2000 ఉండే స్టాకు 1590కి వచ్చేసేసింది. సో విప్రో 310-320 రీసెంట్గా 1 month 20 days బ్యాక్ ఉండేది 270-268కి వచ్చేసింది. HCL టెక్నాలజీస్ 1850-1900 ఉన్న స్టాకు 1540కి. సో ఇది ఇప్పుడు మనం ఈ ఐటీ స్టాక్స్ కొనుక్కోవచ్చా అనేది కనుక మీకు డౌట్ ఉంటే మీరు ఐటీ స్టాక్స్ని స్పెసిఫిక్గా ఇండివిజువల్గా స్టాక్స్గా సెలెక్ట్ చేసుకునే కంటే ఐటీ బీస్, సో నిప్పాన్ ఐటీ బీస్ ఉన్నాయి. సో ఇవాళ అది 39 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. అయితే డిస్క్లోజర్ ఏంటంటే నాకు దాంట్లో హోల్డింగ్స్ ఉన్నాయి. సో నాకు దాంట్లో హోల్డింగ్స్ ఉన్నాయి ఐటీ బీస్లో. ఐఎమ్ హోల్డింగ్ సమ్ నెంబర్. సో మీరు కావాలి అంటే ఐటీ స్టాక్స్లో ఇండివిజువల్గా అంటే ఏ స్టాక్ పిక్ చేసుకుంటే ఏ రోజున పడుతుందో, ఎందుకంటే ఇప్పుడు మనకు అన్సర్టనిటీస్ కంటిన్యూ అవుతూ ఉంది. ట్రంప్ గారు రేపు రాబోయే రోజుల్లో వీటి మీద ఏదన్నా సర్వీసెస్ మీద కూడా ఏదన్నా టారిఫ్ వేస్తాను అంటే ఫార్మా మీద కానీ ఐటీ సర్వీసెస్ మీద కానీ ఇంకా టారిఫ్ పెంచుతాను 25%, 30% టారిఫ్ పెంచుతాను అని కనుక అతను మరలా చెప్పే పని కనుక అయితే ఈ ఐటీ స్టాక్స్ ఎంత దూరం పడతాయో తెలియదు. అయితే మీరు ఐటీ పీస్లో కనుక మీరు ప్లేస్మెంట్ తీసుకుంటే స్లోగా ట్రెంచెస్లో మీరు అక్యుములేట్ చేసుకుంటా ఉంటే మీకు మరలా 10-15%. సో మీరు కన్జర్వేటివ్గా కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండే పని కనుక అయితే ఐటీ బీస్లో మీరు పొజిషన్ తీసుకోవచ్చు. ఐటీ బీస్లో ఇప్పుడు 38.9 అంటే 39 రూపీస్ దగ్గర ఉంది. అది 44-45 రూపీస్కి ఈజీగా వెళ్తుంది. ఒక్కసారి కనుక ఐటీ ఇండెక్స్ మీద ఈ తెరల కనుక తొలగిపోతే టారిఫ్ ఏమి ఉండదు అని కనుక ఒక అంచనా కనుక వస్తే ఐటీ ఇండెక్స్ మరలా 42-43,000కి ఇండెక్స్ వచ్చేస్తుంది. అట్లానే 44-43 రూపీస్కి ఐటీ బీస్ వస్తాయి. అంటే 39 రూపీస్ నుంచి 44 అంటే సుమారుగా 5 రూపీస్, అంటే 15-16% అనేది మీకు ఈజీగా, మీకు ఎక్కడ రిస్క్ అవసరం లేదు. అది 39 రూపీస్ నుంచి మీకు 33కి 34 పడే అవకాశం లేదు. ఒకవేళ పడ్డా కూడా మీరు లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఐటీ స్టాక్కి సంబంధించి మీరు ఇండివిజువల్ ఐటీ స్టాక్ ఎంట్రీ కంటే కూడాను ఐటీ బీస్లో ఎంట్రీ తీసుకోవటము వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. ఓకే. సో మనము రోజుట్లానే ఒక ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాము కదా, ఆప్షన్ ట్రేడ్ గురించి. ఈరోజు నేను తీసుకున్న ట్రేడు మీకు చూపిస్తాను. నేను ఈరోజు యాడ్ చేసిన ట్రేడు 46,100 PE మార్చ్ మంత్కి సంబంధించి, మార్చ్ ఎక్స్పైరీకి సంబంధించి 46,100. ఇంతకుముందు నా దగ్గర ఇవి హోల్డింగ్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ సెల్ చేశాను ఒక 3 లాట్స్. ఈరోజు మరలా ఇంకొక 2 లాట్స్ 100 రూపీస్ మీద. సో ఈరోజు నాకు 100 రూపీస్ మీద దొరికింది. సో ఆ 100 రూపీస్ మీద మార్నింగ్ టైంలో ఇది సెల్ చేశాను నేను. సో 46,100 అంటే ఇప్పుడు మనకు మార్కెట్ వచ్చేసేసి 48,000 రేంజ్లో నడుస్తూ ఉంది కదా. సో ఇంకా మనకి ట్రేడింగ్ డేస్ వచ్చేసేసి 12-13 డేస్ ఉన్నాయి. అందులో ఒక రోజు హాలిడే ఉంది. సో మార్చ్ మంత్లో ఇంకా రాబోయే డేస్లో ఒక రోజు హాలిడే ఉంది. అది కాకుండా ఇంకా 12 వర్కింగ్ డేస్ ఉన్నాయి. సో ఈ 12 వర్కింగ్ డేస్లో 2,000 పాయింట్స్ నాకు మార్జిన్ ఉంది. సో నేను ఇది సెల్ చేసింది 100 రూపీస్ దగ్గర. సో నాది యావరేజ్ వచ్చేసేసి 92-93 రూపీస్ పడింది. ఇప్పుడు 5 లాట్స్ హోల్డ్ చేస్తా ఉన్నాను నేను. సో ఇంకేదన్నా మరలా ఇంకొకసారి 100 రూపీస్కి వస్తే ఇంకొక 2-3 లాట్స్ నేను మరలా యాడ్ చేస్తాను. ఇది 46,100 పుట్ ఫర్ మార్చ్ ఎక్స్పైరీ. ఓకే. సో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఈరోజు ఏ విధంగా కదలాడిందో ఒకసారి చూద్దాము. సో ఇది నిఫ్టీ చార్ట్.
సో నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు ఆల్మోస్ట్ 22,330 ఆ లెవెల్కి ఒకసారి ఫస్ట్ హాఫ్ అంతా ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా గ్రీన్గా ఆల్మోస్ట్ 22,550, 22,560 ఆ లెవెల్స్ వరకు మూవ్ అవుతూ కూడాను అక్కడి నుంచి సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కంప్లీట్గా డౌన్ సైడ్ వచ్చింది. ఇది మెజారిటీగా చెప్పాలంటే ఐటీ ఇండెక్సే పుష్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఐటీ ఇండెక్సే కంప్లీట్గా పుష్ చేసింది. ప్రాబబ్లీ ఎఫ్ఐఎస్ కూడాను సెకండ్ హాఫ్లో సెల్ చేయడం ఇంటెన్సిఫై అయి ఉండొచ్చు. సో చూడాలి, ఎఫ్ఐ డేటా వస్తే కనుక మనకు అర్థం కాదు. సో సెకండ్ హాఫ్లో ఎఫ్ఐఎస్ సెల్ చేసి ఉంటే ఆ సెకండ్ హాఫ్లో మరలా ఒకసారి కిందకు వచ్చిన తర్వాత 23,000 సుమారుగా మనం లో చూస్తే కనుక 23,330. సో 23,330 వరకు వచ్చి అక్కడి నుంచి మరలా రికవర్ అవుతూ 22,470 ఆ లెవెల్లో క్లోజ్ అయింది. సారీ, ఇందాక 23,300 అన్నాను, సారీ 22,330. ఓకే, అయితే రెసిస్టెన్స్ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్గా అదే రెసిస్టెన్స్ 22,650 నుంచి 22,700 అనేది అది మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇది 20-డే మూవింగ్ యావరేజ్కి దగ్గరగా కూడా ఉంది. 22,650 నుంచి 22,700 అది క్రాస్ చేస్తే కనుక మనకి వెంటనే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా 22,800 అనేది మనకి ఇంతకుముందు 3 to 4 times 3 to 4 days అది టెస్ట్ చేసి డెసిసివ్గా మూవ్ అయింది. ఒకే రోజు 22,800ని డౌన్ సైడ్ మూవ్ చేసింది. సో 22,700 కనుక క్రాస్ చేస్తే 22,650, 700 క్రాస్ చేస్తే వెంటనే ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,800, ఆ తర్వాత 23,300. ఓకే, డౌన్ సైడ్ చూస్తే మనకి కనుక 22,250 మనకి ఇంతకుముందు అనుకున్నాం కదా 22,250 అది మనకి ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అది బ్రీచ్ చేసి కిందకు వస్తే కనుక 22,000 సైకలాజికల్ సపోర్ట్. 22,000 21,960 దగ్గర సపోర్ట్ తీసుకుంది కదా మనకి రీసెంట్గా. అది నిఫ్టీ గురించి. సరే, అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే సో ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా మూవ్ అయింది, డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఈరోజు డోజీ క్యాండిల్ డోజీ క్యాండిల్ కంటే అబవ్ క్లోజ్ అయింది. సో డోజీ క్యాండిల్ వచ్చేసి 48,029 అయితే ఈరోజు క్లోజింగ్ 48,056. ఓకే, సో రోజంతా కూడాను డోజీ క్యాండిల్ కంటే అబవ్నే ట్రేడ్ అయింది. సో కాబట్టి కొద్దిగా పాజిటివిటీ ఉందనేది మనకి అనిపిస్తూ ఉంది. నిన్న కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ కనుక అంత 27% ఫాలో కాకుండా ఉంటే నిన్నే పాజిటివ్గా మూవ్ అయ్యి ఉండేది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే 48,300 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇవాళ 48,056 దగ్గర క్లోజ్ అయింది కదా, 48,300 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది క్రాస్ చేస్తే 48,600, 48,600. సో 48,300, 48,600 అవి రెసిస్టెన్స్ లెవెల్స్. అదే సపోర్ట్ వచ్చేసరికి మనకి డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ డోజీ క్యాండిల్ లోయర్ ఎంత 47,700. సో 47,700 అనేది ఫస్ట్ సపోర్టు, 48,300 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. నేను ఈరోజు అప్డేట్ చేశాను కదా మీకు 46,100 పుట్ మార్చ్ ఎక్స్పైరీది. నేను ఈరోజు ఇంకొక 2 లాట్స్ యాడ్ చేశాను. ఇంతకుముందు నాకు ఆల్రెడీ నేను సెల్ చేస్తున్నాను, ఇంకా 2 లాట్స్ ఈరోజు యాడ్ చేశాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మాకు అది ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.